అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఫర్ నా వేలో రెసిపీ. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే అసలు స్వీట్తో పాటు స్పూన్స్ను కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. ఒక కప్పు శనగపప్పు ఉంటే చాలు, మీ దగ్గర ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మినిట్స్లోనే. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. సో రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కడగకుండానే శనగపప్పును అయితే వేసేసుకొని వేయించుకోవాలి. మంచి కలరు ఇంకా ఎర్రగా అయ్యేంత వరకు ఇలా వేయించేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని వేయించుకోండి. సో నేనైతే ఇలా వేయించుకున్నాను. కొంచెం వేగిన తర్వాత దీంట్లో డ్రై కోకోనట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఈ స్వీట్కి ఇదే టేస్ట్ ఇస్తుంది. ఒకసారి ఇలా వేసుకొని ట్రై చేయండి. మంచిగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి సైడ్కి పెట్టేసుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని ఒకసారి అయితే కడుక్కోవాలి. వేయించే ముందు కడగకూడదు, వేయించిన తర్వాత ఇలా కడుక్కోండి. సో ఇలా కడుక్కున్న తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి అయితే ఈ పప్పుని మంచిగా ఉడికించుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు అయితే. మరి ఇంకెక్కువగా అవసరం లేదు. సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చేసేసుకోండి. సో చూడండి, పూర్తిగా ఉడికిపోయింది. సో ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. దీన్ని సైడ్కి పెట్టేసుకొని స్టవ్ పై మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో అయితే నెయ్యిని వేస్తున్నాను. ఇలా నెయ్యిని వేసేసుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం పొడిని అయితే వేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని 1/4 కప్పు వాటర్ని కూడా వేస్తున్నాను. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని కొంచెం మ్యాష్ చేసి వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం పప్పుగానే ఉండాలి, మరి మెత్తగా కావద్దు. సో అప్పుడే బాగుంటుంది తినేటప్పుడు. సో దీన్ని అయితే కొంచెం దగ్గరగా రానివ్వాలి. వచ్చిన తర్వాత దీంట్లో ఇలాచీ పౌడర్ని అయితే వేసాను. ఇలా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికిస్తే చూసారు కదా ఇంకొంచెం దగ్గరగా అయ్యింది. ఈ స్వీట్ టెక్స్చర్ కొంచెం మంచిగా రావడానికి ఇంకొంచెం నెయ్యిని అయితే వేస్తున్నాను. సో షైనీగా వస్తుంది, చూసారు కదా. ఇది ఇంకా దగ్గరకైతే వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో అయితే ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే, ఇంకేం లేదు. సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా. ఇంకా ఇలాగే వేడిగా సర్వ్ చేసేసుకున్నారంటే ఇంకా చాలు, ఆహా అనిపించేలా ఉంటుంది. ఎవరైనా తినేయొచ్చు ఈ స్వీట్ని, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో హెల్తీగా కూడా చేశాను కదా, ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది అయితే. ఇంక ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వేలో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే టేస్టీగా ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.